దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారము. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతము. ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర అనేది చాలా సమస్యగా మారుతుంది. ఒకవేళ నిద్ర లేకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది దాని గురించి మరింతగా మనం తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల చాలా రకాలుగా సమస్యలు ఇబ్బంది అవుతున్నారు. అసలు నిద్ర అనేది మనకి ఎంతవరకు అవసరం? ఈ మధ్య కాలంలో ఆధునిక ప్రపంచంలో నిద్రలేమి సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ నిద్రలేమి సమస్యని చాలామంది అసలు పట్టించుకోవట్లేదు, అసలు ఇది ఒక సమస్యగా కూడా గుర్తించట్లేదు. ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మనకు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, అనేక జబ్బులు రావడానికి కూడా కారణం అవుతుంది. అయితే మనం జబ్బు రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, మందులు వేసుకోవటం, ఆ తర్వాత మనకు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే జీవితకాలం మనతో ఉండే జబ్బులు, జీవనశైలి సమస్యల వల్ల మనతో ఉండే జబ్బులు ఈ నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల మనకి ఎక్కువగా ప్రభావించబడతాయి. ముఖ్యంగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఊబకాయము, హార్మోన్ సమస్యలు, మైగ్రేన్ లాంటి హెడేక్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ప్రభావించబడే ఒక రకమైన ఆరోగ్య సమస్యలు అన్నమాట. ఇప్పుడు రోజుకు ఒక మనిషి, సాధారణ మనిషి ఎంతసేపు అనేది నిద్రపోవాలి సార్? ఈ నిద్ర పోవడం అనేది ప్రతి ఒక అడల్ట్ అంటే ఒక పెద్దవారికి కనీసం 7 నుంచి 9 గంటల పాటు మంచి రెస్ట్ఫుల్ స్లీప్ ఉండాలి. మనం ఎన్ని గంటలు నిద్రపోయాం అనే దానికంటే కూడా ఎంత క్వాలిటీ నిద్ర, ఎంత ఫ్రెష్గా నిద్ర, మనం నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా ఉండాలి, అలసట లేకుండా ఉండాలి. అప్పుడే మీకు నిద్ర సరిపోయినట్టు. అంటే నిద్రలో కూడా ఏదైనా పొజిషన్స్ అనేవి ఉంటాయా సార్? ఇలా నిద్రపోవాలి, పొజిషన్ ఉంటుంది, దీనివల్ల మనకి హార్ట్కి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. అది ఎంతవరకు? పొజిషన్ అంత ఇంపార్టెంట్ కాదు. నిద్ర అసలు మనం ఎంత క్వాలిటీ నిద్ర ఉంది, ఎన్ని గంటలు మనం క్వాలిటేటివ్ స్లీప్ ఉందనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ క్వాలిటీ స్లీప్ లేకపోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న అన్ని డిసీజెస్ వాటి గమనం మారిపోద్ది, వాటి స్పీడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మారిపోద్ది, లేదు మీరు టాబ్లెట్ల పైన ఆధారపడే పరిస్థితి మారిపోతుంది. సో ఈ నిద్రకి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు, లైక్ డయాబెటిక్ అని చెప్పేసి, థైరాయిడ్ అని చెప్పేసి, వాటి మీద ఏదైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఖచ్చితంగా. ఈ నిద్ర సరిగ్గా లేకపోతే జీవనశైలి సంబంధించిన అన్ని సమస్యలు మీకు కంట్రోల్ కావు. ఒకవేళ కంట్రోల్ అయినా కూడా మామూలు టాబ్లెట్తో కంట్రోల్ అయ్యే బదులు డబల్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే 2-3 మాలిక్యూల్స్ ఉండే టాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. అంత ఇస్తే కానీ కంట్రోల్ కాదు. అయితే అసలు ఈ నిద్ర మనకి ఎందుకు అవసరం మన శరీరానికి? అసలు మీరు ఒక ప్రశ్న అడుగుండవచ్చు, అసలు మనకు అసలు నిద్ర అవసరమా? నిద్రపోకుండా పనిచేస్తాం. కొద్దిమంది చాలా ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు. ఉదాహరణకు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఏమి, ఈవెన్ మా డాక్టర్లలో కూడా పని ఒత్తిడి దృష్ట్యా ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుంది. అసలు ఈ పని చేయటం వల్ల అసలు మన నిద్ర లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అసలు మనకు నిద్రలో ఏమవుతుందంటే, మనం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. చిన్నపిల్లల్లో అయితే నిద్ర నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ అవసరం పడుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డల్లో అయితే కనీసం 18 నుంచి 20 గంటలు పడుకుంటారు. ఎందుకంటే నిద్రలో శరీరం బాగా పెరుగుతుంది, గ్రోత్ అవుతుంది. సో అందుకని చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన బిడ్డలు ఎక్కువ గంటలు నిద్రపోతారు. పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు నంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళకి 5-6 గంటలకే నిద్ర సరిపోతుంది. సో అలా వయసుని బట్టి కూడా మన నిద్ర అవసరాలు మారుతాయి. మామూలుగా పెద్దవారి అడల్ట్ అందరికి కూడా 7 నుంచి 9 గంటల పాటు వారి శారీరక అవసరాలను బట్టి ఇన్ని గంటలే పడుకోవాలి అనే ఖచ్చితమైన నంబర్ ఏం లేదు. కాకపోతే పడుకున్నంతసేపు దాదాపు మినిమం ఒక 6-7 గంటలన్నా పడుకోగలిగితే, రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటే మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ నిద్ర అనేది ఏ టైంకి మంచిగా పడుకొని ఏ టైంకి లెగిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ టైంకి నిద్రపోతే మంచిదని ఇది చెప్తారు? మనం అసలు ఈ మనిషి ప్రకృతి రీత్యా డిజైన్ చేయబడింది ఎలాగంటే, సూర్యోదయంతో పాటు నిద్ర లేవాలి, సూర్యాస్తమయంతో మనం పడుకోవాలి. ఇది మనం ప్రకృతి పరంగా డిజైన్ చేసింది. దీన్నే మెడికల్ పరిభాషలో సర్కేడియన్ రిథమ్ అంటారు. సర్కేడియన్ రిథమ్ అంటే చాలామందికి తెలిసినట్టు బయోలాజికల్ క్లాక్. అంటే మనకి ఈ టైంకి ఆటోమేటిక్గా మెలకు వస్తుంది, ఈ టైంకి ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది, కొద్దిమందికి ఈ టైంకి ఆటోమేటిక్గా మోషన్. అంటే పూర్వకాలంలో కేవలం సూర్యుని బట్టే లెగవడము, దీన్ని బట్టి నిద్రపోవడం లాగా. సో ఇప్పుడు మన ఆధునిక యుగంలో లైట్స్ కనిపెట్టిన తర్వాత మనకు
ఎక్కువసేపు మెలకువతోటి ఉండటము. ఈ మధ్య కాలంలో మరి మొబైల్ యుగం వచ్చిన తర్వాత, టీవీలు మొబైల్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ టైం ఎక్కువై నిద్ర మనకి డిలే అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రకృతి రీత్యా త్వరగా లేచి త్వరగా పడుకోవడానికి డిజైన్ చేయబడ్డాం, కానీ మనము అలవాట్ల రీత్యా కొన్ని పరిస్థితుల రీత్యా డిలేడ్ స్లీప్ ఉండటం వల్ల దాని ప్రభావం మన హార్మోన్స్ పైన, మన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన, మన ఎదుగుదల పైన, మన బాడీ రిపేర్ పైన చాలా ప్రభావితం అయ్యి ఎంతెంత డిలే అయితే ఈ ప్రాసెస్లు అన్నిటిని ఎక్కువ ప్రభావితం చేసి తద్వారా లాంగ్ రన్లో మనకి డిసీజెస్ వచ్చే అవకాశం. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా మన గట్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అంటారు. ఎంతవరకు నిజం సార్ అది? అది ముమ్మాటికి 100% నిజం. ఎందుకంటే మన గట్ హెల్త్ అంటే మన జీర్ణ వ్యవస్థ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. మనకు నిద్ర సరిగ్గా లేకపోతే ఈ గట్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అంటే మీరు మామూలుగా పెరగన్నం తిన్నా కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం రావచ్చు, కొద్దిమంది మోషన్స్ కావచ్చు. అదే మీ కుటుంబ సభ్యులు నార్మల్గా మీరు తిన్నదే తింటారు కానీ వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే మీ నిద్ర క్వాలిటీ సరిగ్గా లేక మీ సిస్టమ్ వీక్ అయ్యి అప్పుడు మీకు డైజెషన్ సరిగ్గా అవ్వదు. కొద్దిమంది మీ బాడీ నేచర్ని బట్టి ఎక్కువ మంది లూజ్ మోషన్ అవ్వటం, కొద్దిమంది ఒట్టిగానే గ్యాస్ రావటం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో మైగ్రేన్కి నిద్రకి ఏదైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మైగ్రేన్ అనే సమస్య కూడా మన నిద్ర క్వాలిటీ స్లీప్ లేకపోవటం. ఎందుకంటే మనకి నిద్రలో బాడీలో ఇందాక మనం చెప్పుకున్నట్టు అనేక రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే సార్. మైగ్రేన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. అంటే రక్తనాళాలు కుచించకపోతాయి సడన్గా. ఈ సడన్గా కుచించిపోవడానికి నిద్రకి డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో అందువల్ల ఎవరికైతే నిద్ర చాలా తక్కువ ఉంటుందో, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదో, అటువంటి వాళ్ళలో మైగ్రేన్ ట్రిగ్గర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మైగ్రేన్ ట్రిగ్గర్స్కి నిద్ర ఒక్కటే సమస్య కాదు, చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళ మానసిక ఒత్తిడి కావచ్చు, వాళ్ళ బాడీ నేచర్ కావచ్చు, వాళ్ళ వర్క్ టైప్ కావచ్చు, జనరల్గానే కొన్ని తెలియని రీజన్స్ వల్ల కూడా మైగ్రేన్ మళ్ళీ వస్తుంది. వాటిలో ప్రధానంగా నిద్ర క్వాలిటీ నిద్ర లేకపోవటము, సరిపడా నంబర్ ఆఫ్ అవర్స్ నిద్ర లేకపోవడం కూడా ఈ మైగ్రేన్స్ ట్రిగ్గర్ అవ్వడానికి బాగా కారణమవుతుంది. ఒకవేళ నిద్ర ఒక మనిషికి నిద్ర సరిపోలేదు అనడానికి ఏవైనా లక్షణాలు ఏవైనా ఉంటాయా సార్? మనకు నిద్ర సరిపోలేదు అనడానికి మీకు ఒట్టిగానే అలసిపోయినట్టు అనిపించటము, కళ్ళు ఎర్రబడటము, తల భారంగా ఉండటము, ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా మనకు నిద్ర తక్కువైందని తెలియడానికి అర్థమవుతుంది. కొద్ది మందిలో ఇవన్నీ ఏం తెలియవు, ఎందుకంటే బాడీ కూడా మనల్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. కంటిన్యూస్గా మనం తక్కువ నిద్ర అలవాటు ఉన్న వాళ్ళకు బాడీ కూడా మిమ్మల్ని ఎలాగైనా ఆరోగ్యంగా ఉంచడానికి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ పనిచేస్తుంది. మీరు ప్రతిరోజు 5 గంటలే పడుకుంటున్నారు అనుకోండి, మీ శరీరం కూడా బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, అంటే దానికి అలవాటు అయిపోతుంది, దానికి అలా అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ లాంగ్ రన్లో కాంపెన్సేట్ అవుతుంది. లాంగ్ రన్లో దానివల్ల ప్రభావించబడి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, బాడీలో మజిల్ రిపేర్ సరిగ్గా అవ్వదు, ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. కాబట్టి అనేక సమస్యలు లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతాయి. షార్ట్ టర్మ్లో మీకు పెద్దగా తెలియదు, కానీ లాంగ్ రన్లో మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే చాలా మంది అంటారు సడన్గా వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నారు, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఒకేసారి లేపినప్పుడు సడన్గా తల పట్టుకుంది అంటారు. దానికి ఏదైనా మీరు చెప్పగలరా సార్? ఈ డీప్ స్లీప్లో ఏంటంటే మనకు అసలు నిద్ర ఒక స్టేజెస్లో పడుకుంటారు. మీరు అందరూ ఏమనుకుంటారు, మనం ఇలా పడుకున్నాము పొద్దున్నే తెల్లారింది అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారంగా నిద్రలో REM స్లీప్ అంటారు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. సో మొదలు నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్తో మొదలవుతుంది. దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఆ తర్వాత ర్యాపిడ్ ఐ మూమెంట్లోకి వెళ్తాం. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎలా ఉంటుంది సార్? అంటే ఈ స్టేజ్ 1లో ఏంటంటే మీరు అప్పుడే కొంచెం నిద్ర పట్టే క్షణాలు అనమాట. అంటే మీరు లైట్ స్లీప్ అది. అప్పుడు మీరు ఈజీగా మెలుకుంటారు, పిలిస్తే కూడా మీకు సౌండ్లు వినపడుతుంటాయి, పిలవగానే లేగుస్తారు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే దీనికి నెక్స్ట్ స్టేజ్ కొంచెం డీప్ స్లీప్ అవుతుంది. బాగా మనకు రిఫ్రెషింగ్ స్లీప్ అంటే నాన్ రెమ్ స్లీప్ స్టేజ్ 3. అప్పుడు మీరు డీప్గా, అంటే మీ చుట్టుపక్కల ఏముందో తెలియదు. అప్పుడు మీ బాడీలో కూడా ఏమవుతుందంటే మీరు ప్రశాంతంగా పడుకుంటారు, బాడీలో హార్ట్ రేటు బాగా మినిమంకి వచ్చేస్తుంది, శరీర భాగాలన్నీ రెస్టింగ్కి వచ్చేస్తాయి, మన కండరాలన్నీ ఆల్మోస్ట్ పారలైజ్ అయిపోయినట్టు, అంటే వాటికి ఏమి మీకు అంటే దాని స్పర్శ అనేది ఉండదు, స్పర్శ అనేది ఏమి ఉండదు, ఆల్మోస్ట్ రెస్టింగ్ ఫేజ్లోకి వచ్చేస్తాయి, సెమీ పారలైజ్డ్ స్టేట్ అంటారు, ఆ స్టేజ్కి వచ్చేస్తాయి. ఈ స్టేజ్ మనకు శరీరం రిపేర్ అవ్వడానికి చాలా అవసరం. ఎప్పుడైతే ఇప్పుడు మనం డే అంతా మనం ఒక 10-15 గంటలు పని చేసి ఉంటే
ఈ 10-15 గంటల్లో అనేక డ్యామేజ్ జరుగుతుంది. ఓకే. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది, మజిల్ డ్యామేజ్ జరుగుతుంది. మనం ఈ కండరాలు ఇలా వాడుతున్నామంటే కొంత డ్యామేజ్ జరుగుతుంది. ప్రకృతి రీత్యా మనం 100 సంవత్సరాలు బతకాలి, 100-110 సంవత్సరాలు బతకాలి. ఈ 100 సంవత్సరాలు బతకాలంటే ప్రతిరోజు నువ్వు పని చేస్తూ పోతే డ్యామేజ్ అట్లాగే ఉంటే మనిషి ఎక్కువ రోజులు బతకలేడు. అందుకని దేవుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడంటే మన శరీరాన్ని, మనం పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రోజంతా పని చేసినప్పుడు జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసుకోవడానికి బాడీలో ఒక ఆటోమేటిక్ వ్యవస్థ ఉంది. దానికి రిపేర్కి సంబంధించిన అనేక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ మజిల్స్ కూడా డ్యామేజ్ అయినాయి, కండరాలు డ్యామేజ్ అయినాయి, బోన్స్, వీటన్నిటికీ రిపేర్ ఆటోమేటిక్ వ్యవస్థ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు సరిగ్గా నిద్రపోలేదో ఈ రిపేర్ జరగదు. రిపేర్ జరగకపోతే మీ కండరాలు అలసిపోతాయి, మీ శరీర భాగాలు అలసిపోతాయి, హార్ట్ కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది. హార్ట్ ఇప్పుడు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి. మీరు పుట్టిన దగ్గర నుంచి 100 సంవత్సరాలు బతికేదాకా గుండె ఆగడానికి వీల్లేదు, లంగ్స్ ఆగడానికి వీల్లేదు, బ్రెయిన్ ఆగడానికి వీల్లేదు. మరి రిపేర్ ఎలా జరగాలి? ఏ మెషిన్ అయినా నడుస్తున్నప్పుడు వేర్ అండ్ టేర్ ఉంటుంది. మరి రిపేర్ ఎలా జరగాలంటే దేవుడు అలా కనిపెట్టింది ఏంటంటే 8 గంటల్లో ఒక ఫేజెస్ పరంగా నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ 1, 2, 3, దెన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ఇవన్నీ ఇది ఒక గంటన్నర అలా సైక్లికల్గా మనకు ఈ నిద్ర జరుగుతుంది. ఈ నిద్ర పోయినప్పుడు మనకు మొత్తం రిపేరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. రిపేరింగ్ ప్రాసెస్ జరిగి రేపటికి మీరు మళ్ళీ పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ, శక్తి అవన్నీ మనకు సమకూరుతాయి అన్నమాట. అందువల్ల ఈ నిద్ర క్వాలిటీ అనేది, నంబర్ ఆఫ్ అవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నిద్ర సమస్యలకు ఎటువంటి పరిష్కారం అనేది చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మందికి అపోహాలు ఉంది. అంటే ఎక్కువసేపు మధ్యాహ్నం కూడా నిద్రపోవాలి అనుకుంటారు. అది ఎంతవరకు నిజము? రాత్రి నిద్ర కన్నా మధ్యాహ్నం నిద్రే మంచిది అంటారు. అలా నిజంగానే నిద్రపోవచ్చా? రాత్రి నిద్రకి మధ్యాహ్నం నిద్రకి తేడా ఏమిటి? ఈ మధ్యాహ్నం నిద్రపోవడం అనేది శాస్త్రీయ పరంగా కూడా మంచిదే. అయితే ఎంతసేపు అనేదే సమస్య. సియస్టా అంటారు ఇంగ్లీష్లో. ఈ సియస్టా స్లీప్కి 20 నుంచి 30 నిమిషాలే మనకు ఆరోగ్యకరంగా మంచిది. అది మీరు ఉదయం లేచే అలవాటు ఉంటే, మీరు పొద్దున కూడా లేట్ లేచి మధ్యాహ్నం కూడా మళ్ళా పడుకున్నారు అనుకోండి, దాని ప్రభావం ఖచ్చితంగా మీకు నైట్ నిద్ర మీద ఉంటుంది, నిద్ర రాదు. అందువల్ల ఎవరైతే పొద్దున్న లేస్తారో, పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేస్తారో, మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోవడం మంచిదే. దానివల్ల ఏమవుతుందంటే మీకు 2 మార్నింగ్స్ లాగా, అంటే రాత్రి పడుకొని పొద్దున్న లేచినప్పుడు ఎంతైతే రిఫ్రెష్మెంట్ వస్తుందో, మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే సేమ్ ఎఫెక్ట్, మంచి రిఫ్రెష్మెంట్ అవుతుంది. మీ బాడీ కూడా ఫుల్ రియాక్టివేట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే 20-30 నిమిషాల కంటే మీరు ఎక్కువ పడుకున్నారనుకోండి, 30 నిమిషాల లోపు పడుకుంటే ఎంతైతే లాభం ఉందో, ఈ 30 నిమిషాల కంటే ఎక్కువ పడుకునేసరికి లాభం కాస్త నెగటివ్ అయిపోతుంది. దాని ప్రభావం మీకు నైట్ నిద్ర డిలే అవుతుంది. అంతేకాకుండా మీకు ఫ్రెష్ అవ్వడం వదిలేస్తే మీకు బాగా డల్ అయిపోతారు ఎక్కువసేపు పడుకుంటే. అందువల్ల షార్ట్ క్విక్ న్యాప్ అంటారు. 20-30 నిమిషాల్లో మీరు పడుకొని లేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. దాని ప్రభావం రాత్రి నిద్ర పైన పెద్దగా ఉండదు. అదే సామాన్యంగా మధ్యాహ్నం నిద్రపోవాలనుకుంటే ఏ టైం నుండి ఏ టైం వరకు నిద్రపోతే మంచిదంటారు మీరు? మీరు జనరల్గా అంటే మనం పొద్దున్న లేచిన టైంని బట్టి మీకు అనువైన ఇది, అంటే కొద్దిమంది భోజనం చేసిన తర్వాత సహజంగా నిద్ర వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు పొద్దున్న లేచినాక ఒక 5-6 అవర్స్ తర్వాత, సపోజ్ మీరు 5-6 గంటలకు లెగిస్తే మధ్యాహ్నం 1 గంట 2 గంటల ఆ ప్రాంతంలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నిద్రపోయి మళ్ళీ మీరు తిరిగి సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే మీరు ఫుల్గా రియాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఈ నిద్ర అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, అంటే డయాబెటిక్ మీద లేదనుకుంటే హార్మోన్స్ సమస్యల మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నిద్ర మనం ఇంతకుముందు బ్రేక్ కంటే ముందు మనం తెలుసుకున్నట్టు, నిద్ర సరిగ్గా లేకపోతే మన శరీరంలో ప్రతి భాగము మనకు ప్రభావించబడుతుంది. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, నిద్ర లేకపోతే, నిద్ర పోయినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? బాడీలో రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది, గ్రోత్కి సంబంధించిన పనులు జరుగుతాయి. గ్రోత్ అంటే మనం 20 ఏళ్ళకి పెరగడం ఆగిపోయాం కదా, మళ్ళీ ఇంకెక్కడ గ్రోత్ అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే నిద్ర పోయినప్పుడు మనకి ఏదైతే మజిల్ డ్యామేజ్ అవుతుందో దాన్ని తిరిగి మళ్ళీ పెంచాలి కదా.
అందుకే గ్రోత్ హార్మోన్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది. సో అప్పుడు హార్మోన్స్ అనేవి కూడా లోపల మంచిగా యాక్టివ్ అవుతాయి అని ప్రిపేర్ చెప్పేసి. అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో ఈ గ్రోత్ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. అట్లాగే మన ఆకలికి సంబంధించి అంటే ఆకలి అవ్వడానికి కానీ ఆకలి అయింది కడుపు నిండిందని చెప్పడానికి కానీ ఈ హార్మోన్స్ లెప్టిన్ అనే హార్మోను బాగా పనిచేయాలి. ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనకు ఆకలి తగ్గించడానికి, మీరు కొంచెం తిన్నారు భోజనం సరిపోయింది ఇంకా ఆపండి అని చెప్పడానికి లెప్టిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మనకు నిద్ర సరిగ్గా ఉండదో ఈ లెప్టిన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈ గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ సిస్టంలో ఏదైతే బ్రెయిన్కి మన బాడీ నుంచి సర్క్యులేషన్ ఇవన్నీ వెళ్ళాలో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా మీరు నిద్ర తక్కువైనప్పుడు దానికి పూర్తి ప్రాసెస్ జరగదు. కాబట్టి రిపేరింగ్ ప్రాసెస్ మొత్తం ఆగిపోతుంది. అందుకే నిద్ర తక్కువ ఉండే వాళ్ళలో ఆకలి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ నిద్ర తగ్గినప్పుడు లెప్టిన్ హార్మోన్ అనేది ఆకలిని అంచి ఉంచే హార్మోన్ తక్కువ పనిచేస్తుంది. కాబట్టి దానికి ప్రతికూలమైన హార్మోన్ గ్రెహలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇదేంటంటే అది ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళలో, కాల్ సెంటర్ జాబులు చేసే వాళ్ళలో, సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు, అంతేందుకు మా డాక్టర్లు నైట్ డ్యూటీ చేసినప్పుడు కూడా మనం ఎక్కువగా తినేస్తాం, ఎక్కువ టీలు తాగుతారు, ఎక్కువ మనకి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అందువల్ల మీరు క్రమేపీ లావ్ అయిపోతారు. బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే వాపు మనం ఇలా కొట్టుకున్నప్పుడు ఎర్రగా అయింది కదా, అలా మైల్డ్ ఇన్ఫ్లమేషన్ అన్ని శరీర భాగాల్లో అలాగే ఉండిపోతుంది. అదే మీరు సరైన నిద్ర ఉంటే ఈ ఇన్ఫ్లమేషన్ రిపేర్ అయ్యి నార్మల్ అయ్యి రేపటికి మీరు బాడీ ఫ్రెష్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గదో శరీరంలో, అంటే గుండెలో కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అన్ని వైటల్ ఆర్గన్స్లో ముఖ్యమైన శరీర భాగాలు అన్నిట్లలో ఇన్ఫ్లమేషన్ వాపు అలాగే ఉండిపోద్ది, కండరాల్లో వాపు అలాగే ఉండిపోద్ది. ఈ నిద్ర అనేది తక్కువ ఉండడం వల్ల షుగర్ పైన అంటే డయాబెటిక్ పేషెంట్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? అదే నేను ఇందాక చెప్తున్నట్టు ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉండిపోద్దో అన్ని శరీర భాగాల్లో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మనకు పెద్ద శత్రువు. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ శరీర భాగాలన్నిటికీ అబ్జర్వ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ అబ్జర్వ్ అవ్వదో శరీరంలో గ్లూకోజ్ ఉంటుంది, శరీరానికి గ్లూకోజ్ అవసరము ఉంటుంది. కానీ ఇన్ఫ్లమేషన్ ఉండటం వల్ల ఈ కీ ఓపెన్ కాదు. ఓపెన్ కాకపోయేసరికి దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ ఉంది కానీ తీసుకోలేని పరిస్థితి. ఎప్పుడైతే ఇన్సులిన్ నుంచి తీసుకోలేదో రక్తంలో గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది. ఈ రక్తంలో గ్లూకోజ్ ఉండిపోవడాన్ని మనం డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ రావడానికి ఈ ఇన్ఫ్లమేషన్, బాడీలో రిపేర్ ప్రాసెస్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఒక టాబ్లెట్తో కంట్రోల్ అయ్యే డయాబెటీస్ 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు క్రమేపీ పెరిగిపోతుంది. అలాగే గుండె కూడా రిపేర్ అవ్వదు కాబట్టి కంటిన్యూస్గా కొట్టుకుంటుంది. బేసిక్గా మనం నిద్రపోయినప్పుడు గుండె బేసిక్ హార్ట్ రేట్ చాలా మినిమం తగ్గిపోతుంది. కానీ మీరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఎక్కువ కొట్టేసుకొని అసలు గుండెకి రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉండక మీకు లాంగ్ రన్లో హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు అన్నీ వస్తాయి. అలా ప్రతి శరీర భాగము ఈ రిపేర్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. దానికి సంబంధించిన జబ్బులు మనకు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. వాటిల్లోనే షుగర్ కానీ మనకు కామన్గా తెలిసేది. అందుకనే నిద్ర అనేది మనము మందులు ఎంత ఇంపార్టెంటో అంతకంటే డబుల్ ఇంపార్టెంట్. మీరు ఒక్క నిద్ర సరిగ్గా సరిపోతే మీ బీపీలు, అమ్మాయిల్లో లావ్ అవ్వటము, అమ్మాయిల్లో పీరియడ్స్ సంబంధించిన హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వటము, వీటన్నిటికి సంబంధించిన టాబ్లెట్లు మనం తగ్గించే అవకాశం. ఓకే సార్, ఇప్పుడు ఈ నిద్రకి మీరు పరిష్కారం మన విష్ హెల్త్ దాంట్లో ఎలా చేస్తారు? మన విష్ హెల్త్ క్లినిక్స్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, అంటే జీవనశైలి సంబంధించిన జబ్బులు వాటి పరిష్కారం ఇచ్చే క్లినికే మన విష్ హెల్త్ క్లినిక్. మన క్లినిక్స్లో మెడిసిన్ అవసరం ఎంత ఉందో అంతవరకే ఇచ్చి మిగతాది మెడిసిన్ అవసరం లేకుండా మీరు ఏమేం చేయొచ్చో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందువల్ల మీకు మన క్లినిక్లో మనం హోమియోపతి వాడతాము. ఇంటిగ్రేటెడ్ పద్ధతి అంటాం. ఇంటిగ్రేటెడ్ పద్ధతి అంటే మీ డైట్ ఏంటి, మీ ఎక్సర్సైజ్ ఏంటి, మీ మానసిక ఒత్తిడి ఏంటి, అంటే లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ అందరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు జబ్బు ఉంది, జబ్బుకి మందు ఇస్తారు. కానీ మేము జబ్బుకి అసలు మూల కారణం ఏంటి, ఆ మూల కారణానికి స్ట్రెస్సా, లేకపోతే మీ లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ తినే ఆహార పద్ధతుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ జెనెటిక్స్ లో రూట్ కాజ్ అనేది తెలుసుకొని మెడిసిన్ మినిమం గా ఇచ్చి మీ స్వతగా మీరు ఏమేమి మార్పులు చేస్తే మీరు బెటర్ అవుతారో చేయడం ద్వారా మనం అసలు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల మీరు అసలు పూర్తి రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. లేదు మందులపైన ఎక్కువ ఆధారపడకుండా చాలా తక్కువగా ఆధారపడేలాగా కొన్ని సందర్భాల్లో మనం ఈ బీపీ, షుగరు, ఊబకాయం, హార్మోన్ సమస్యలు వీటికి అసలు ఇంగ్లీష్ మందులన్నీ ఆపేసి మీ చేతుల్లోనే మీ ఆరోగ్యాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది మేము మీకు కోచింగ్ ఇస్తాం. మన క్లినిక్స్లో
డైటీషియన్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ థెరపిస్టులు ఉంటారు. అలాగే నేను డాక్టర్గా మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. మీరు అలోపతి మెడిసిన్ ఎలా మనం తగ్గించాలని మన క్లినికల్ కన్సల్టెంట్స్ ఉంటారు. సో ఇదందరూ కలిపి ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటిని కూడా మందులపై ఆధారపడకుండా మందులని రివర్స్ చేసి చాలా సందర్భాల్లో మనం టాబ్లెట్లు అన్నీ ఆపేసి మీ లెవెల్స్ అన్ని నార్మల్ ఉంటాయి, మీరు పూర్వస్థితి కంటే కూడా చాలా ఫిట్గా ఉంటారు. ఎప్పుడైతే మీ మెడిసిన్స్ తగ్గిపోతాయో మీకు మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. రెండోది జబ్బు ఎప్పుడైతే అడ్వాన్స్ కాకుండా రివర్స్ ఉంటుందో మీ సఫరింగ్ కూడా తగ్గిపోతుంది. సో అలా మీరు లాంగ్ రన్లో బాగా ఆరోగ్యంగా తక్కువ సైడ్ ఎఫెక్ట్లు, అసలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మొత్తం ఆపేసే అవకాశం మనం విషయాలు క్లినిక్స్లో చేస్తాం. ఓకే సార్, అంటే మీరు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఈ రోజుల్లో. నిద్ర మీరు అన్ని మందులు ఇప్పుడు 4-5 టాబ్లెట్స్ వేసుకునే కంటే ఒక్క నిద్ర ఈ 4-5 టాబ్లెట్ల కంటే సమానం. అయితే టాబ్లెట్లు అలా వేసుకోగానే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ నిద్ర అలా కాదు, మీరు నిద్రని ఒక అలవాటుగా లాంగ్ రన్ లో చేసుకుంటూ పోతే ఈ టాబ్లెట్ల అవసరము తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మందికి ఆడవాళ్ళలో కూడా చాలా సమస్యలు ఉంటున్నాయి. ఈ నిద్రకి ఆడవాళ్ళలో ఉన్న సమస్యలకి ఏదైనా రిలేషన్ ఉందండి? ఖచ్చితంగా ఆడవాళ్ళలో ఈ నిద్ర వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాకపోతే డైరెక్ట్గా మనం ఏమనుకుంటారంటే సమస్య వచ్చింది, సమస్యకి మందులు వాడదాం అనుకుంటారు తప్ప ఈ నిద్ర వల్ల ప్రత్యేకించి ఆడవాళ్ళలో పీరియడ్కి సంబంధించిన హార్మోన్స్ మనకి నెలసరి నెలకు 30 రోజులకు యావరేజ్గా ఒక సైకిల్ వస్తుంది. ఈ హార్మోన్స్ సరిగ్గా పనిచేయాలంటే కూడా సరైన క్వాలిటీ నిద్ర అవసరం. ఎప్పుడైతే మీకు క్వాలిటీ నిద్ర ఉండదో ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గులు అవుతాయి. ఆడవాళ్ళలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి ఒక రకమైన హార్మోన్ ప్రభావం చేత వాళ్ళు పీరియడ్కి రెడీ అవుతూ ఉంటారు. అంటే పీరియడ్ బ్లీడింగ్ అవ్వడానికి ఒక హార్మోన్ పనిచేస్తుంది, తర్వాత ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ఒక హార్మోన్ పనిచేస్తుంది. ఎగ్ మెచ్యూర్ అయితే సంతానం కలగడానికి ఒకటి, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ పీరియడ్ రావడానికి ఇంకో రకమైన హార్మోన్స్. ఈ హార్మోన్స్ అన్నీ కూడా మన ఇమోషనల్ స్ట్రెస్, మన నిద్ర వీటికి డైరెక్ట్ కనెక్టెడ్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా ఉండదో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అంటే కార్టిజోల్ కానీ ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతాయో ఈ మీ న్యాచురల్గా పనిచేయాల్సిన పీరియడ్ సంబంధించిన హార్మోన్స్ పనిచేయవు. ఎందుకంటే మీ బాడీ ఎప్పుడు అలర్ట్ మోడ్లో ఉంటుంది, ఎప్పుడు ఫైట్ చేయాలా పారిపోవాలా ఈ సిద్ధాంతం కోసమే రెడీగా ఉంటుంది. కాబట్టి మీ హార్మోన్స్ అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. ఆ ప్రభావం చేత మనకు పీరియడ్ రాదు. ఆ అమ్మాయిలో అయితే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటారు, పిసిఓడి. ఈ అండాశయాల్లో నీటి బుడగలు అన్నమాట, వీటికి గురవుతారు. ఎప్పుడైతే వాటికి గురవుతారో వాటి వల్ల కూడా పీరియడ్ రావటం మానిపోతుంది. ఈ నిద్రలో కూడా ఏదైనా డిఫరెన్స్ ఉందా సార్? అంటే లేడీస్ ఇంతసేపు నిద్రపోవాలి, జెంట్స్ ఇంతసేపు నిద్రపోవాలని ఏదైనా వేరియేషన్ ఉంటుందా, లేదా అందరికీ ఒకేలాంటి టైమింగ్ ఉంటుందా నిద్ర? చెప్తున్నా కదా, లేడీస్ కి కొంచెం నిద్ర ఎక్కువ అవసరం ఉంటుంది, జెంట్స్ కి కొంచెం తక్కువ అవసరం ఉంటుంది. మన ఏజ్ని బట్టి కూడా చిన్న వయసులో ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది, పెరిగే కొద్దీ తక్కువ అవసరం పడుతూ పోతూ ఉంటుంది. అయితే మనం ఎటువంటి పని చేస్తున్నాము, ఎప్పుడు నిద్ర లెగుస్తున్నాము, ఏ టైంకి నిద్రపోతున్నాము, మీరేమనుకుంటారంటే డాక్టర్ గారు చెప్పారు కదా 7 నుంచి 9 గంటల పాటు, నేను 12 గంటలకు నిద్రపోతాను, పొద్దున 7 దాకా పడుకుంటాను, 7 గంటలు అయిపోయింది కదా అనుకుంటాను. కానీ అలా చేయడం వల్ల కూడా మనకి క్వాలిటీ లెక్కకు నిద్ర సరిపోతుంది గంటలు, కానీ మీరు అంత పడుకున్నా కూడా మీరు ఫ్రెష్గా ఉండరు. ఎందుకంటే మీరు 9-10 గంటల కల్లా పడుకోవాలి మన బయాలజికల్ క్లాక్ ప్రకారం. అవును సార్, మనం ఎక్కువసేపు నిద్రపోయినా కూడా మనకి బాడీ పెయిన్స్ అలాంటివి కూడా వస్తాయి కదా? వస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు డే టైంలో పడుకుంటారు, ఎప్పుడో ఒకప్పుడు అంటే ఓకే. కానీ మీరు డే టైమ్ ప్రతిరోజు నైట్ మెలుకొని డే పడుకుంటే మీరు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. మీరు లెక్కకు 9 గంటలు పడుకున్నా మీకు అంతా ఎప్పుడు కూడా అదో రకంగా ఉంటుంది, తలంతా మగతగా ఉంటుంది, కళ్ళు రెడ్గా అవుతాయి. మీరు 8 గంటలు పడుకున్నారు కదా. సో అందుకని మనం ప్రకృతికి దగ్గరగా బయాలజికల్ క్లాక్ దగ్గరగా మనం పడుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో 7 గంటలకు పడుకోవడం అనేది ఇంపాసిబుల్. కనీసం 10-10:15 కల్లా మనం నిద్ర పోగలిగితే, బెడ్ మీదకి వెళ్ళడం కానీ నిద్ర పోగలిగితే చాలా మంచిది. న్యాచురల్గా నిద్రపోవడానికి అంటే కొంతమందికి తొందరగా నిద్ర అనేది రాదు, మనం ఎంత బెడ్ మీద వెళ్ళినా కూడా. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్గా పడుకోవడానికి మీరు ఏదైనా టిప్స్ చెప్పగలరా? నిద్రపోవడానికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రతిరోజు సేమ్ టైంకి నిద్రపోవాలి, సేమ్ టైంకి లెగవాలి.
ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కూడా సిస్టమ్ అంతా అలవాటు పడిపోతుంది. సపోజ్ 10 గంటలకు నిద్రపోయి అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఈ వ్యక్తికి 10 గంటలకు నిద్రకు సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మెలటోనిన్ హార్మోన్ అంటారు. అది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆ టైంకి ఆ హార్మోన్ రావటం, ఆ హార్మోన్ ప్రభావం చేత మీకు నిద్ర ఉపక్రమించటం. ఈ నిద్ర పోవడానికి మనకి ఈ కాలంలో ఉన్న పెద్ద శత్రువులు ఏంటంటే ఫస్ట్ మీ టైమింగ్. ఏ టైం ప్రతిరోజు ఒక పావు గంట అటు ఇటుగా ఒకే టైంకి పడుకోండి, ఒకే టైంకి లెగవండి. నంబర్ 1. నంబర్ 2, నిద్రపోవడానికంటే ముందు కనీసం 1.5-2 గంటల పాటు స్క్రీన్ ఉండొద్దు. మనకు ఇప్పుడున్న కొత్త శత్రువు ఏంటంటే మొబైల్. ఈ మొబైల్లో బ్లూ లైట్ ఉంటుంది. ఈ బ్లూ లైట్ ఏంటంటే దాదాపు సన్లైట్లో ఉండే లైట్కి సమానం. ఎప్పుడైతే మీరు ఇలా బ్లూ లైట్ పెట్టుకుంటారో ఈ వ్యక్తి ఇంకా ఎండలోనే ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని ఇప్పుడు నిద్రపోనియొద్దు అని చెప్పేసి మన సిస్టమ్ అలా అర్థం చేసుకుంటుంది. కాబట్టి మీకు నిద్రకు కావాల్సిన హార్మోన్స్ ఏమి రిలీజ్ కావు. ఇప్పుడున్న మొబైల్స్ లో మనకి ఏంటంటే అలా నిద్రపోయేటప్పుడు ఆ లైట్ ఎఫెక్ట్ అవ్వకుండా మొబైల్స్ లోనే కొన్ని ఇది వస్తున్నాయి కదా ఆప్షన్స్, ఫిల్టర్స్ వస్తున్నాయి. అవి నిజమేనా సార్? అవి పనిచేస్తాయి? ఫిల్టర్స్ కొంతమేర పనిచేస్తాయి, కానీ అసలు స్క్రీన్ టైమే ఉండకూడదు. ఎందుకంటే కనీసం 1.5 పాటు టీవీ కానీ మొబైల్ కానీ అసలు ఏది వాడద్దు. మనం బెడ్రూమ్ని కేవలం నిద్రకు సంబంధించిన పని కోసమే వాడాలి. అంతే తప్ప బెడ్రూమ్లో వెళ్ళి నేను మొబైల్ చూస్తాను, చాలా మంది ఏమనుకుంటారంటే అసలు నాకు నిద్ర రావట్లేదు కాబట్టి నేను మొబైల్ చూస్తున్నాను అనుకుంటారు. అది ఒక విషయాలయం. మీరు మొబైల్ చూస్తున్నారు కాబట్టి నిద్ర రాదు కాబట్టి మొబైల్ చూస్తారు. ఒకవేళ మీరు నిద్ర రాని పరిస్థితి ఉంటే వెనక నుంచి ఒక లైట్ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది. ఎప్పుడు నిద్ర పోతే ఎప్పుడు వస్తే అప్పుడు పడుకొని పుస్తకం వదిలేయచ్చు. అలా మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. నిద్రకి సంబంధించిన వాతావరణం కల్పించుకోవాలి. రూమ్ చీకటిగా ఉండాలి, మరీ ఎల్ఈడి లైట్స్ పెట్టుకోకుండా ఉండాలి. అలా మనం నిద్రకు సంబంధించిన వాతావరణం కల్పించుకుంటే క్రమేపీ మీకు మంచి క్వాలిటీ నిద్ర వస్తుంది. ఇండైరెక్ట్గా మీకు లాంగ్ రన్లో మంచి ఆరోగ్యం ఉంటుంది, తక్కువ జబ్బులు పడతారు. చూసారు కదండి, మనకి నిద్ర ఎంత అవసరము, నిద్ర లేకపోతే ఎటువంటి సమస్యలు మనకి ఇన్నర్గా కానీ అవుటర్గా కానీ వస్తున్నాయి అనేది డాక్టర్ గారి దగ్గర తెలుసుకున్నాం. కాబట్టి మంచిగా నిద్రపోండి, టైంకి నిద్రపోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. వచ్చే వారము ఇదే సమయానికి కలుద్దాము. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.